రోజునియా సాలిన్ ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. విత్ మిల్ మేకర్ తోని తయారు చేస్తున్నాను అనమాట. ప్రాసెస్ చూసుకుందాము మనం ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఒక గిన్నె పెట్టుకున్నాను నేను, వెడల్పాటి గిన్నె. వెడల్పాటి గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందామండి. నూనె వేస్తున్నానండి. 2 గంటలు వరకు నూనె వేస్తున్నాను. సరిపడా చూసి వేసుకోండి నూనె. నాకైతే 2.5 సరిపోతుంది నూనె. నూనె వేడెక్కాక ఆల్రెడీ ఇది వేడిగా ఉంది గిన్నె. ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. ప్లస్ కొన్ని జీడిపప్పు కూడా అందులో వేస్తున్నానండి. ఇవి వేసేద్దాం అందులో. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకుందామండి. హోల్ గరం మసాలా వేసాక ఇవి వేసుకుందాము. అవి నూనెలో వేగుతున్నప్పుడే ఒకసారి కలుపుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వీటి మిల్ మేకర్ తోటి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము, ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసము. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ సరిపడా చూసి వేసుకున్నాము. ఇవి వేగుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి ఈ ఉల్లిపాయల్ని. ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను, మీకు చూపిస్తాను ఏం ఐటమ్స్ వేసుకున్నాను అనేది. నేను ఇది వచ్చేసి జీడిపప్పు, కొంచెము 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం ధనియాలు, ఈ 2 చెక్క మొగ్గలు అవి తీసుకొని 4-5 మిరియాలు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఈ లోపల ఇవి వేగుతుండే లోపల. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ని ముందుగానే నేను ఈ విధంగా వేడి నీళ్ళలో వేసి తీసానండి. మంచి క్వాలిటీ మిల్ మేకర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని నూనెలో వేయించాలండి. మంచిగా టేస్ట్ ఉంటుంది నూనెలో వేయిస్తే. లైట్గా వేగాక నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసుకోగానే అంటుకుంటూ ఉంటుంది అడుగు, అందుకోసం అనేసి ఫస్ట్ ఇది వేయించాకనే అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నూనెలో వేయించుకోవడం వల్ల ఇవి బాగా స్టిఫ్గా తయారవుతాయి. మనం తినేటప్పుడు కూడా మంచిగా చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకు మంచి టేస్టీ ఉంటుంది. నేను ట్రై చేశాను చాలాసార్లు, మా పిల్లలకి చాలా నచ్చింది. అందుకనే మళ్ళీ మీకు ఒకసారి వీడియో చూపిద్దాము, ఈ విధంగా ట్రై చేస్తారని చేస్తున్నానండి. అవి వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని వద్దామండి, సన్నగా కట్ చేసేసుకొని. మీకు క్వాంటిటీ తక్కువైతే 2 టమాటా కూడా సరిపోతాయి. నేను క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి రైస్ నాకు 3 టమాటాలు వేసుకున్నాను. మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా కలిపి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం క్వాంటిటీ ఇప్పుడు వేసుకుందాము, తర్వాత పైన నుంచి కొంచెం వేసుకుందాము. ఇవి బాగా వేగాలండి. కొంచెం ఎరడాలుగా అయ్యే వరకు వేగితే మంచి టేస్ట్ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. లైట్గా వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు, బాగా వేగితే టేస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈలోగా కొంచెం ఎగ్స్ను కూడా మనం ఉప్పు కారం వేసి వేయించుకున్నాము. కారం వేసుకున్నాము లైట్గా. కూడా వేసుకుందామండి లైట్గా.
లైట్గా నూనె వేసేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళు వేయించేసుకోండి. జస్ట్ వేయించేసుకుంటే ఉప్పు కారం పడుతుంది. ఇది అయిపోయిందండి, బంద్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను అల్లం పేస్ట్. నెక్స్ట్ కారం వేసుకుందాము. ఇది వేగాక కారము పెరుగు వేస్తాను. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ టమాటా గ్రేవీ కూడా వేసేద్దాము. ఇది కొంచెం సేపు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇవి వేగిపోయాయి మంచిగా. కొంచెం సేపు ఇది అల్లం పేస్ట్ వేగనిద్దాం, పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ పెరుగు వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేగిపోయింది. నెక్స్ట్ కారం వేసుకుందామండి. కారం సరిపడా చూసి వేసుకోండి మీరు. నెక్స్ట్ ఇది కలుపుకుందాము. నెక్స్ట్ కొంచెం అంత పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ వరకు. జస్ట్ కొంచెం కలర్ కోసం అంతే. నెక్స్ట్ మసాలా వేసుకుందాం, మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా. ఒకసారి కలుపుకున్నాము. ఇది ఒకసారి కలిపాక ఒక 2-3 మినిట్స్ ఇలాగ ఉంచేసి మగ్గనిద్దామండి, మూత పెట్టేసి. మసాలా అంతా వాటికి పట్టుకుంటుంది ఆ ముక్కలకి. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ టమాటా గ్రేవీ వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు నేను మిక్సీ పట్టాను కదా, ఇది ఒకసారి కలిపేసుకొని బాగా కలుపుకొని నెక్స్ట్ ఈ గ్రేవీ నుంచి వచ్చిన వాటర్ కూడా ఇందులో వేసుకుందాము. ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం, ఒకసారి ప్రాపర్గా కలుపుకొని. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, ఇది మసులుతుంది. ఇప్పుడు వాటర్ కూడా వేసుకుందాము. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట, సోనా మసూరి రైస్. నేను 5.5 వేస్తాను. 5.5 అయితే కరెక్ట్ సరిపోతుంది నాకు. ఫైవ్ వేసేసి పావు వేసానండి. ఆల్రెడీ కొంచెం వాటర్ మనం మిక్సీ జారు కడిగి వేసుకున్నాం కదా. ఇప్పుడు పైన నుంచి కొత్తిమీర వేసి ఇది బాగా మసులుతున్నప్పుడు మనం రైస్ వేసుకుందాము.
ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయండి, చూసుకుందాము. రైస్ వేద్దాము ఈ అమౌంట్లో ఉన్నప్పుడు. ఉప్పు చెక్ చేసుకోండి. చెక్ చేసేసుకొని రైస్ వేసేసుకున్నారంటే రైస్ రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ వేసుకుంటాను. నాకు హాఫ్ స్పూన్ పట్టిందండి, చూసి వేసుకోండి మీరు సాల్ట్. ఎందుకంటే రైసు ఎట్లా ఉండాలంటే ఉప్పుని మన సముద్రం నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా అది రైస్ అన్నం ఉడికేటప్పటికి సరిపోతుంది. ఈ రసం అంతా జల్లిగిన్నెలో నేను వడపెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ కూడా వేసేస్తున్నాను. రైస్ అంతా వేసుకొని కలుపుకొని 15 మినిట్స్ తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచి తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. రైస్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైసు. నేను ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ఎగ్ మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.